ప్రజల పక్షం MN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీసీ కులాలకు చెందిన నేతే మదనపల్లి టీడీపీ అభ్యర్థి. టీడీపీ టికెట్ బీసీలకు కేటాయించాలని పెరుగుతున్న డిమాండ్. గెలుపోటములను శాసిస్తున్న బీసీలు. అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మాను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. బెంగళూరు బస్టాండ్ కూడలిలో ధర్నా నిర్వహించిన ప్రజా సంఘాలు. నిమ్మనపల్లి మండలంలో పలు గ్రామ సచివాలయాల భవనాలు, విలేజ్ క్లినిక్, భరోసా కేంద్రాలను ప్రారంభించిన మదనపల్లి ఎమ్మెల్యే. అభివృద్ధికి కేర్ ఆఫ్ వైసీపీ పార్టీనే. జగన్మోహన్ రెడ్డిని ఓడించే సత్తా ఎవరికీ లేదు స్పష్టం చేసిన నవాజ్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లిలో టీడీపీ బతికి బట్ట కట్టాలంటే బీసీలకే టికెట్ దక్కాలని డిమాండ్. పరిశీలనలో బీసీ నాయకులు వలిగట్ల రెడ్డప్ప, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె ఎన్నికల రాజకీయాల్లో అధికార వైసీపీ ముందంజలో ఉంటే టీడీపీ వెనకబడుతోంది. వైసీపీ విశ్రాంత ఇంజనీర్ నిస్సార్ అహ్మద్ను తమ అభ్యర్థిగా దాదాపు డిసైడ్ చేసి ఆ మేరకు ప్రచారాన్ని ఆరంభించేసింది. టీడీపీ మాత్రం తన పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ వైసీపీ చేస్తున్న సామాజిక అధికార ప్రయోగాలతో 3 సార్లు మైనార్టీలు ఎమ్మెల్యేలయ్యారు. ఒకమారు బలిజ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మున్సిపల్ చైర్మన్ అవగా, మరోసారి వైసీపీ నేతల మద్దతుతో బీసీ కులానికి చెందిన టీడీపీ నేత ఆశ్చర్యకరంగా మదనపల్లె మున్సిపల్ పీఠాన్ని తొలిసారిగా కైవసం చేసుకున్నారు. దీంతో మదనపల్లె టీడీపీలో కూడా సామాజిక న్యాయం డిమాండ్ ఊపందుకుంటోంది. సామాజిక న్యాయం, బీసీ కులాల సాధికారత పేరుతో ఊరు వాడ దద్దరిల్లేటట్లు రాజకీయాలు ప్రవచించే టీడీపీ మదనపల్లెలో బీసీ కులాల నేతలకు మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే పదవులు ఇచ్చేకి ఎందుకు వెనకబడుతోందనే ప్రశ్నలను పార్టీలో బీసీ నేతలు నిలదీస్తున్నారు. గత 40 ఏళ్ల మదనపల్లె టీడీపీ హయాంలో స్థానిక అగ్ర నాయకుల కీచులాటలో, అసమ్మతులతో నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట మంటగలిసిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పైగా టీడీపీ అగ్రనేతలే ప్రతిపక్ష పార్టీతో లోపాయికారి ఒప్పందాలతో పార్టీని నియోజకవర్గంలో దారి తెన్ను లేకుండా చేశారని కూడా వారంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీని నమ్ముకొని దశాబ్దాలుగా సేవ చేస్తున్న బీసీ కులాలకు చెందిన నాయకులకు ఈమారు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటూ ఉంది. గతంలో ఇక్కడ టీడీపీలో పనిచేసి పలువురు గ్రామ సర్పంచ్ల ఎన్నికల విజయం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రముఖ బీసీ నేత వలిగట్ల రెడ్డప్ప, అలాగే ఇప్పటి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబులకు ఈమారు మదనపల్లె టీడీపీ టికెట్ ఇవ్వాలనే వాదన రోజు రోజుకు బలపడుతోంది. ఇకపోతే మైనార్టీ కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేరు కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారంలో ఉంది. ఎమ్మెల్యేగా గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న షాజహాన్ బాషా వైపు తెలుగు తమ్ముళ్ళు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 18,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని ప్రజాస్వామిక పద్ధతిలో పోరాటం చేస్తున్న యూటీఎఫ్ ఉపాధ్యాయులపై నిర్బంధాన్ని ప్రయోగించి అరెస్టు చేయడాన్ని యూటీఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పురం వెంకటరమణ విమర్శించారు. విజయవాడ పోలీస్ స్టేషన్ ను నిర్బంధాన్ని విధించారు. ఆర్థిక బకాయిలు చెల్లించాలని జనవరి 9, 10 తేదీల్లో 36 గంటల దీక్ష చేస్తున్నామని, ఎప్పుడో 15 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రులకు మెమొరాండం ఇచ్చినా చర్చలకు పిలిచి పరిష్కరించకుండా ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాకు పర్మిషన్ ఇవ్వకుండా ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులను నిర్బంధించడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇలా ఉపాధ్యాయులను అప్రజాస్వామికంగా నిర్బంధించినందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విమర్శించారు. మాకు ఇవ్వాల్సిన బకాయిలు ప్రభుత్వ బడ్జెట్ నుంచి చెల్లించాల్సిన డబ్బు కాదని, మా జీతాల నుంచి దాచుకున్న డబ్బులని తెలిపారు. బకాయిలని సెప్టెంబర్ 2023 లోపు చెల్లిస్తామని ఆగస్టులో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మంత్రులు, అధికారులు చెప్పినా ఇంతవరకు ₹1 చెల్లించకుండా కాలయాపన చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో, ఎలా చెల్లిస్తారో చెప్పేవారు లేకపోవటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల పట్ల మాత్రమే ప్రభుత్వం ఇలా కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తోందో చెప్పాలని వారు కోరారు. ఎవరికీ లేని 144 సెక్షన్ 30 యాక్ట్ ఉపాధ్యాయులకే వర్తిస్తుందా?
ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి అప్పులు చేస్తున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని, ప్రతి నెల మొదటి వారంలోపు జీతాలు చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిపై అరెస్టులు, నిర్బంధాన్ని ప్రయోగించారని వెల్లడించారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను అరెస్ట్ చేయటం ఫ్రెండ్లీ ప్రభుత్వం చేసే పనే? ప్రజలలో భాగమైన ఉద్యోగ ఉపాధ్యాయులను, ప్రత్యేకించి ఉపాధ్యాయులను శత్రువులుగా చూడటం తగదని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతులలో చర్చలు జరిపి వెంటనే ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలని తెలియజేశారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో, లెనిన్ సెంటర్లో నిర్బంధించిన వారిని గవర్నర్పేట పోలీస్ స్టేషన్, బెంచ్ సర్కిల్ వద్ద, జ్యోతి మహల్లో, అలాగే వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారని, ఉపాధ్యాయులందరినీ విడుదల చేయాలని, లేని పక్షాన ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మండలంలో నిమ్మనపల్లి సచివాలయం 1, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ను మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా, సర్పంచ్ పాపులమ్మతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు దొరరెడ్డి, ఎంపీపీ నరసింహులు, మండల కన్వీనర్ సదాశివరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రెడ్డి, వైస్ ఎంపీపీ జయప్రకాష్ రెడ్డి, గ్రామ సర్పంచ్లు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని రాచవేటివారిపల్లి సర్పంచ్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ భవనం ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మండలాల్లో ప్రజలకు, రైతులకు ఎంతో అనుకూలమైన గ్రామ సచివాలయాలు, రైతు భరణ కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్మించడం జరిగిందని అన్నారు. ప్రజలు వీటన్నింటినీ ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు సుబ్రహ్మణ్యం, చెన్నరాయుడు, మాధవరెడ్డి, నవీన్, నరేందర్ రెడ్డి, శశికుమార్ రెడ్డి, దొరరెడ్డి, ఏపీఎం రజనీ కుమారి, ఏపీ రమేష్, అగ్రికల్చర్ ఏవో, రెవెన్యూ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ దారం అనిత ఆధ్వర్యంలో నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పలువురు నేతలు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలో చేరిన అనంతరం అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బ్లూ మూన్ విద్యా సంస్థల అధినేత మంచి శివశంకర్, కాపునాడు అనంతపురం జిల్లా అధ్యక్షులు గవ్వల శ్రీనివాసరావు, కొమ్మినేని చిన్నపరెడ్డిలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంచి పరిపాలన అందించడానికి కృషి చేస్తానని, భావితరాల బంగారు భవిష్యత్తు నిర్మిద్దామని, అందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని సూచించారు. ఈ సందర్భంగా దారం అనిత, మీరు అనుమతిస్తే రాయలసీమలో ఇంకా చాలా మంది జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అధినేతకు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అధినేత వారికి సూచించారు. ఈ సందర్భంగా మదనపల్లి జనసేన నాయకులు రామాంజనేయులు, యువ నాయకులు హరిహరన్లో పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలపై ప్రయోగించిన నిరంకుశ ఎస్మాత్ చట్టాన్ని, మున్సిపల్ కార్మికులపై నిర్బంధాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మదనపల్లె పట్టణం బెంగళూరు బస్టాండ్ లో కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఎస్మా రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకో సందర్భంగా బెంగళూరు బస్టాండ్లో ట్రాఫిక్ స్తంభించింది. వన్ టౌన్ సీఐ మహమ్మద్ అలీ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. గంటకు పైగా జరిగిన రాస్తారోకో కార్యక్రమం సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులపై ఎస్మాను ప్రయోగించి తన నిరంకుశ పాలనను నిరూపించుకుందన్నారు. తక్షణమే ప్రభుత్వం ఎస్మాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తుందని, కార్మికుల ప్రజాతంత్ర హక్కులను హరిస్తుందని, నిరంకుశ చట్టాలు, నిర్బంధాలు ఆపకపోతే జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్బంధ పద్ధతులను విడనాడి అంగన్వాడీ, మున్సిపల్, సర్వశిక్ష అభియాన్ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ప్రభాకర్ రెడ్డి, నారాయణ, ఆశా కార్యకర్తల యూనియన్ నాయకులు సవిత, వివోఏ సంఘం నాయకులు సుమతి, విశ్వనాథ్, చేనేత కార్మిక సంఘం నాయకులు నాగేంద్ర ప్రసాద్, భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు చిన్ని కృష్ణ, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు రెడ్డి ప్రసాద్, చాంద్ బాషా, టాక్సీ డ్రైవర్ యూనియన్ నాయకులు అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వీరప్ప, ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్, విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సంఘం నాయకులు రాజశేఖర, రైతు సంఘం నాయకులు చలపతి, అంగన్వాడీ యూనియన్ నాయకులు భాగ్యమ్మ, లక్ష్మీదేవి, అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు,
మున్సిపల్ కార్మికులు, ఎస్ఎస్ఏ ఉద్యోగులు అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకి, అధికారులకు చెప్పి విసిగి వేసారిపోయి అనివార్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి కార్మికులు దిగారు. ఒకవైపున మహిళలు సాధికారత కోసం, అక్క చెల్లెల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం అని చెబుతూనే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మహిళల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అంగన్వాడీ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటాన్ని అణిచివేయడం కోసం రకరకాలుగా వాళ్ళ మీద ఒత్తిళ్లు, నిర్బంధాలు ప్రయోగిస్తూ ఉంది. అంగన్వాడీ కేంద్రాల 29వ రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ ప్రభుత్వము ఎటువంటి స్పందన లేకుండా నిర్వీర్యంగా ఉంది. అంతేకాకుండా ఈ సమ్మెను అణిచివేసేదానికి దుష్ట చట్టాలను ఉపయోగించేందుకు నల్ల చట్టాలను తీసుకొని వచ్చి వీళ్లకు సంబంధం లేనటువంటి ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉంది. ఇది కేవలము చాతగానితనంగానూ మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంగన్వాడీలు కనీసమైనటువంటి కోరికలు కోరుతూ ఉన్నారు. వారి న్యాయమైన కోరికలను పరిష్కరించలేక వారిపైన నిర్బంధాన్ని, నిరంకుశత్వాన్ని ప్రయోగించడం అంటే చాతగానితనం కాకుండా మరేమిటి అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆందోళనతో అట్టుడికిపోతూ ఉంది. అటు ఉపాధ్యాయులు, ఇటు సర్వశిక్ష వాళ్ళు, మున్సిపల్ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారానికి 8వ రోజుకి చేరిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. మున్సిపల్ కార్మికులు దేవుళ్ళు అన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు అంటూ అధికార దాహంతోనే కార్మికులకు హామీలు ఇచ్చిన జగన్ రెడ్డి మున్సిపల్ కార్మికుల కష్టాలు కనబడలేదా అని ప్రశ్నించిన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి. మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటికి 8వ రోజుకు చేరుకున్న సందర్భంగా కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి బెంగళూరు బస్టాండ్ మీదుగా భిక్షాటన చేశారు. మున్సిపల్ కార్మికులు చేతిలో బొచ్చులు పట్టుకుని మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి మురళి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని గత 7 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ, మున్సిపల్ శాఖ మంత్రి కార్యదర్శులు కానీ, సంబంధిత అధికారులు కానీ ఏమాత్రం సమ్మె పరిష్కారం కోసం చర్యలు తీసుకోవటం లేదని, చర్చల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అర్థం కాని మాటలతో అర్ధరహితమైన చర్చలు చేస్తున్నారని, కేంద్రం ఇస్తున్న హెల్త్ అలవెన్స్లను జీతంతో కలిపి ఇస్తామని అనడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. మున్సిపల్ కార్మికులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. మంత్రులు కార్మికుల స్థానంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, మున్సిపల్ కార్మికులు ఇలాంటి ప్రభుత్వాలను ఎన్నో చూశారని, వచ్చే ఎన్నికల్లో మేమే ప్రత్యామ్నాయం చూసుకుంటామని సవాల్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి సానుకూలమైన చర్చలు జరపాలని, చర్చల సఫలీకృతంతోనే సమ్మె విరమణ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, పృథ్వీరాజ్, వరప్రసాద్, ఇంద్రాణి, తిరుమలప్ప, గోపాల్, నాగరాజు, లోకేష్ పెద్ద సంఖ్యలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. భిక్షాటన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసన తెలుపుతున్నాం. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నేను తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా మా సమస్యలు పరిష్కరించండి. 4.5 సంవత్సరంలో మీరు పరిష్కరించలేదు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడైనా రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికుల న్యాయమైన కోరికలను, సమస్యలను పరిష్కరించి మా కార్మికులు ఆదుకోవాల్సిందిగా సమాన పనికి సమాన వేతనం మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పన్నారు. ఆ విధంగా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్గా మమ్మల్ని గుర్తించారు కదా, మా సమస్యలు ఫ్రంట్ వారియర్స్గా కేవలం ముద్ర వేసుకోవడానికి మాత్రమే ఫ్రంట్ వారియర్స్గా మమ్మల్ని గుర్తించారా? మా దగ్గర పనిచేసుకోవడానికి మాత్రమే మీరు ఫ్రంట్ వారియర్స్గా మమ్మల్ని గుర్తించారా? మా సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియట్లేదని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కరోనా సమయం అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.